రాన్ నారాయణ్ రాన్. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో మేము మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాము. ఈ విషయాలను మీరు తెలుసుకొని ఆచరించితే మీ జీవితాన్ని సుఖంగా మరియు సంపన్నంగా మార్చుకోవచ్చు. ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మన జీవితం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతే మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది. మన జీవితంలో ఎక్కడైనా కొరత ఏర్పడితే ప్రకృతి దానిని సరిచేస్తుంది. అందుకే మనం ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. మన స్వభావాన్ని సానుకూలంగా ఉంచాలి. మనస్సులో ప్రేమను, పరస్పర సహకార భావాన్ని పెంపొందించాలి. ఆ పైన చూడండి, జీవితం ఎంత సులభమైపోతుందో. మనమంతా మన జీవితాన్ని మనమే సమస్యలలో చిక్కించుకున్నాం. మనం అనుకోకపోయినా జీవితాన్ని అర్థరహితంగా మార్చుకున్నాం. రాన్ నారాయణ్ రాన్ మీ చిక్కుల్లో ఉన్న జీవితానికి సరైన దారిని చూపుతుంది. ఒక వ్యక్తి రాన్ నారాయణ్ రాన్తో అనుసంధానమైతే జీవితానికి కొత్త దృష్టికోణం కలుగుతుంది. అదే కొత్త దృష్టికోణమే మనకు కొత్త శక్తిని ఇస్తుంది, జీవితాన్ని విజయవంతంగా మార్చుతుంది. మన భూమి తపస్సు చేసిన పవిత్ర భూమి నమ్మకం, మన బలమైన ఆయుధం ఓర్పు, మన నియమం ప్రేమ, మన ఆత్మవిశ్వాసం. ఈ సద్గుణాలన్నింటినీ మన హృదయంలో ఉంచుకుని ముందుకు సాగితే గమ్యం తానే మన వద్దకు వస్తుంది. ద్వేష రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకరిని మరొకరితో పోల్చి అవమానించాల్సిన పని లేదు. మన ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. జీవితం ధన్యమయ్యేంత వరకు ఇచ్చింది. మనం ప్రకృతిని గమనించి దాని నుండి నేర్చుకోవాలి. ప్రకృతి ఎప్పుడూ నాశనం కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కాలక్రమంలో మార్పులు తప్పనిసరిగా వస్తుంటాయి. ఆ మార్పులే మనకు కొత్త బోధనలను అందిస్తాయి. మానవుడు ప్రతి ఆటంకం, సమస్య, భయం మొదలైన వాటి నుండి విముక్తి పొందవచ్చు. ఆయన తనను తాను గుర్తిస్తే, బ్రహ్మ సత్యాన్ని అనుభవిస్తే మరియు ప్రకృతితో తనను అనుసంధానించగలిగితే. అంతేకాక రాన్ నారాయణ్ రాన్ నామస్మరణ చేయాలి. రాన్ నారాయణ్ రాన్ నామంలో ఓ శాంతి ఉంది, ఓ శక్తి ఉంది. అది మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. మీ పనులను సిద్ధి చేయటానికి మీరు సమర్థులవుతారు. అది మిమ్మల్ని సృష్టి యొక్క బ్రహ్మ సత్యంతో అనుసంధానిస్తుంది. రాన్ నారాయణ్ రాన్ అనే పేరు అంత శక్తివంతమైనది. దాన్ని జపించగానే మీరు మీలోని మీను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వారు రాన్ నారాయణ్ రాన్తో అనుసంధానమై తమ జీవితాన్నే కాక సమాజంలోని ఇతరుల జీవితాలను కూడా శ్రేయస్కరంగా మార్చారు. వీక్షించాలి, మనిషి జీవితంలో ఏది కావాలన్నా తేలికగా పొందగలడు. మీ చుట్టూ మీరు ఎన్నిసార్లు చూసుంటారు, ఎంతో మంది నిత్యం బాధల్లో ఉంటారు. ఎవరో తమ పని విషయంలో బాధపడుతున్నారు, ఎవరో చదువులో కష్టపడుతున్నారు, ఎవరో జీవితంలో పురోగతి లేక నిస్పృహతో ఉన్నారు. కానీ మీరు మీ మనస్సులో ఉన్న వివేకాన్ని, జ్ఞానాన్ని వినగలిగితే మీకు సత్యమైన జ్ఞానం స్పష్టమవుతుంది. ఆ జ్ఞానం వస్తే మీ ముందు విజయ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్గాన్ని అనుసరించి మీరు మీ కలలు నిజం చేసుకుంటారు. మీ శక్తులను, మీ లోతైన అంతరాత్మ గొంతుని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే రాన్ నారాయణ్ రాన్ నామంతో అనుసంధానమవ్వండి. అప్పుడు మీ కలలు నెరవేరటమే కాకుండా మీరు మీలో ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తారు. అందుకే చెబుతారు, రాన్ నారాయణ్ రాన్ అనే నామంలో అటువంటి శక్తి ఉంది. అది పూర్ణ సృష్టిని తనలో ఆసక్తిగా కలుపుకుంటుంది. మీరు రాన్ నారాయణ్ రాన్ నామంతో అనుసంధానమయ్యాక మీకే స్పష్టంగా తెలుస్తుంది జీవితంలోని కష్టాలు ఎలా తగ్గిపోతాయో, నిజమైన ఆనందం ఎలా మిమ్మల్ని చేరుతుందో. వచ్చి కూర్చుని ఊహించడం వల్ల జీవితానికి అర్థం రాదు. జీవితానికి అర్థం రావాలంటే కార్యాచరణ అవసరం. రాన్ నారాయణ్ రాన్ నామంతో అనుసంధానం అవసరం.